బ్రేకింగ్ న్యూస్ భద్రాద్రి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మనుగూరు బీఆర్ఎస్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీసులోని ఫర్నిచర్ బయటపడేసి కాలపెట్టారు. బీఆర్ఎస్ జెండా గద్దెను ధ్వంసం చేశారు. గతంలో అది కాంగ్రెస్ కార్యాలయమే అని కార్యకర్తలు అంటున్నారు. రేగా కాంతారావు బీఆర్ఎస్ ఆఫీస్ గా మార్చారని ఆరోపిస్తున్నారు. పార్టీ ఆఫీస్ కు కాంగ్రెస్ రంగులు వేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో మనుగూరు బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, గతంలో అది కాంగ్రెస్ కార్యాలయం అంటూ కూడా ప్రెసెంట్ ఉన్న బీఆర్ఎస్ కార్యాలయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఫర్నిచర్ అంతా బయటపడేసిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఒకవైపున మనుగూరు ప్రధాన కార్యాలయం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంగా ఉన్నటువంటి దాన్ని గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో రేగా కాంతారావు అప్పుడు ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలో మొత్తం అయితే కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా కబ్జా చేసిన నేపథ్యం అయితే ఉంది. ఆ సమయంలో ఆయన ఒక ద్వంద్వ వైఖరిని ప్రదర్శించుకుంటూ మరోవైపున కాంగ్రెస్ పార్టీగా చాలా ఉన్న దాన్ని ఒకసారి బీఆర్ఎస్ పార్టీ రంగులు వేసుకుంటూ ఆయన పార్టీగా ఆయన మొత్తానికైతే స్వాధీనం చేసుకునే నేపథ్యం అయితే ఆక్రమణ చేసుకున్నారు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఆనాటి నుంచి నేటి వరకు కూడా అది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగానే వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ అది వాస్తవానికి అది మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంటూ ఒకప్పుడు రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పుడు కూడా అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగానే ఉంది. కానీ తర్వాత అతని యొక్క వ్యవహార శైలి ద్వంద్వ వైఖరిగా మారడంతో మొత్తానికైతే అతని యొక్క అనేక చేసినటువంటి వికృత చేసిన వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కార్యాలయాన్ని కబ్జా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ రంగులు వేసుకుంటూ తన యొక్క అత్యుత్సాహం ప్రదర్శించిండు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మరలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆ కార్యాలయం తమదేనంటూ గత అనేక సంవత్సరాల నుంచి అంటే సుమారు ఒక 20-30 సంవత్సరాల నుంచి కూడా అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగానే ఉన్నది అని అంటూ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ అంటే కబ్జా చేసినటువంటి కార్యాలయం వైపు దూసుకెళ్ళడం కూడా జరిగింది. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు కూడా ఆ పార్టీ కార్యాలయం తమకు అప్పగించాలంటూ ఆ ముఖ్య నేతలు కోరినప్పటికీ మాత్రం ఎవరు కూడా పట్టించుకోకుండా నేపథ్యంలోనే ఇలాంటి ఘటనకు దారిస్తుందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు తమ కార్యాలయం ఆక్రమణలో ఉంది కనుకనే ఇప్పుడు మేము మరలా మా కార్యాలయం మేము స్వాధీనం చేసుకున్నామంటూ కార్యకర్తలు లోపల దూసుకెళ్లారు. ఫలితంగా చూసుకుంటే అదే సమయంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కొంతమంది రావడం కూడా జరిగింది. ఫలితంగా ఆ బీఆర్ఎస్ పార్టీ నేతలు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యన స్వల్ప ఘర్షణ చోటు తీసుకుంది. దాంతో పాటు ఇరువురు నేతల మధ్య తోపులాట, తర్వాత ఒకరికొకరు కొట్టుకునే దాకా వచ్చింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం కొంతమంది కాంగ్రెస్ మరి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఇరువురికి కూడా స్వల్ప గాయాలంటూ తెలుస్తుంది. భాస్కర్, ఆ కార్యాలయానికి అటు కాంగ్రెస్ కి సంబంధించిన రంగులు కూడా వేస్తున్నట్టు సమాచారం అందుతుంది. అందులో వాస్తవం ఎంతుంది? వాస్తవానికి అయితే అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కనుక కబ్జా అయిపోయింది. ఆ కబ్జా అయిపోయినటువంటి గతంలో ఎమ్మెల్యే దాన్ని కబ్జా చేయించారు. అయితే అప్పుడు ఆయన కాంగ్రెస్ కార్యాలయంగా ఉన్న దాన్ని కబ్జా చేయించి గులాబీ రంగు అయిపోయించిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు చేరుకొని ఇప్పుడు తమ కార్యాలయం కనుక తమనే ఆదాయం తీసుకుంటామంటూ ఒక బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేసి మొత్తానికైతే వాళ్ళు పక్క జరపమన్నా కూడా జరపకపోవడం, మరోవైపున దీన్ని శాంతియుతంగా చర్చించి ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపాలంటూ కూడా పలుమార్లు విన్నవించినా కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కానీ ఎవరు కూడా దానిపై స్పందించకపోవడంతో విసుగుపోయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఈ ఘటనకు పాల్పడ్డారు. ఫలితంగా చూసుకుంటే మరోవైపున ఆ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తమదేనంటూ అంటే బీఆర్ఎస్ ఆక్రమించినటువంటి కార్యాలయం తమదేనంటూ మాజీ ఎమ్మెల్యేకు విరుద్ధంగా అంటే రేగా కాంతారావు తన అధికారంలో 10 ఏళ్ల పాటు ఉన్న గులాబీ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో ఆయన చేసిన అకృత్యాల వల్లనే ఈ ఘటనకు ఈ యొక్క ఇప్పుడు ప్రజెంట్ తాజా ఘర్షణకు దారితీసినంటూ కూడా అప్పుడు కొంతమంది నేతలు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించి దానికి రంగులు వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా దాన్ని మార్చేందుకు సిద్ధమవుతున్నారు. భాస్కర్, తెలంగాణ భవన్ అని ఉన్న పేరును కూడా తొలగించేసి అటు కాంగ్రెస్ కు సంబంధించి ఇందిరమ్మ భవనం అంటూ కూడా ఒక ఫ్లెక్సీ కూడా తగిలించిన పరిస్థితి. మరి ప్రజెంట్ అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటున్నారు? వాగ్వాదం చోటు చేసుకునే అవకాశం ఉందంటారా? వాస్తవానికి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అంత ముందు ఉన్నటువంటి సీనియర్స్ అందరికీ తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని. కానీ అప్పుడు ఎమ్మెల్యే తనకున్నటువంటి అధికార విచక్షణాన్ని ప్రదర్శించుకుంటూ దర్పాన్ని ప్రదర్శించడం వల్లనే ఈ ఘటనకు ఈ రోజు నాంది పలికిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆయన చేసిన నిర్వాహకంతో ఇప్పుడు వాస్తవంగా ఆయన 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయన ఎక్కడో పార్టీ స్థలాన్ని తీసుకొని అవసరం ఎకరం అయినా సరే స్థలం తీసుకొని పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకోవచ్చు. కానీ ఈయనకు అహంకారమైనటువంటి వైఖరితోటి మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేయడం, తర్వాత దానిపై గులాబీ రంగులు వేయించుకొని తెలంగాణ భవనం ఏర్పాటు చేసుకోవడం అంటే ఒకవైపున గులాబీ అధినేత కేసీఆర్ యొక్క
ఆయన దగ్గర నుంచి ప్రశంసలు పొందేందుకు ఆయనకు దగ్గర అయ్యే విధంగా ఇలాంటి కకృతి అంటే ఇలాంటి వ్యవహార శైలి చేయడం వల్లనే ఈ ఘటనకు దారితీసింది. ఫలితంగా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నేతలు దాన్ని ఆక్యుపై చేసుకొని మళ్ళా తమ గులాబీ పార్టీ జెండాల రంగులు తీసేసి మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంద్రమ్మ భవన్ అనేది ఫ్లెక్స్ తొలగించిన పద్ధతి ఉంది. ఇప్పుడు అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి భాస్కర్? పరిస్థితి సద్దుమణిగిందా లేకపోతే అదే ఉద్రిక్తత కొనసాగుతుందా? పోలీసులు రంగప్రవేశం చేశారు. మరోవైపు ఇరు పార్టీ నేతలు కూడా అక్కడ చేరుకోవడం కూడా జరిగింది. పోలీసులు కూడా ఒకటే అంటున్నారు, గతం నుంచి ప్రీవియస్ నుంచి కూడా అంటే ఇప్పుడు ఉన్న పోలీసులు కావచ్చు అంతా కొత్త వాళ్ళు, గతంలో ఉన్న వాళ్ళంతా కూడా ఉన్న వాళ్ళకి తెలుసు, గత పాతతరం కార్యకర్తలు తెలుసు ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా ఏ పార్టీ కార్యాలయం అనే విషయం వాళ్ళందరూ తెలుసు కనుక వాస్తవాలు ఉండి తర్వాత రికార్డు పరంగా ఎవరుకుంటే వాళ్ళకే తమ కార్యాలయం అప్పచెప్తాం అనే విధంగా రెవెన్యూతో పాటు మరోవైపున పోలీసులు రంగ ప్రవేశం చేసి మొత్తానికి అయితే ఇక సద్దుమణిగే విధంగా చూస్తున్నారు. మరోవైపున ఇప్పటికే భారీ ఎత్తున పోలీసులు కూడా ఆ ఘటన స్థలం చేరుకున్నారు. మరోవైపున ఈ యొక్క అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా దీనిపై అంటే ఉన్నతాధికారులతో పాటు మరోవైపున రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదిక ఇస్తున్నట్టు తెలుస్తుంది. అంటే భాస్కర్ ఇక మీదట అది ఇందిరమ్మ భవన్ గానే కొనసాగే అవకాశం ఉందంటారా? రానున్న కాలంలో నుంచి అంటే ఇప్పుడు ఎట్టాగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కనుక ఇక నెక్స్ట్ మరలా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కానీ అది కొనసాగే అవకాశం మెండుగా కనపడుతుంది. మరోవైపున ఇప్పటి వరకు అంటే దానికి సంబంధించి చాలా వరకు కూడా అది గతంలో బీఆర్ఎస్ పార్టీలోకి రేగా కాంతారావు రాక మునుపు ఆయన టోటల్ గా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వైఎస్ఆర్ పిలిచి ఆయనకు ఒక టికెట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఆయనకు శాసనసభలో ఎంపిక చేసుకున్న తర్వాత మరలా అప్పటి నుంచి కూడా అది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కాదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. ఆనాటి నుంచి లేనటువంటి అభ్యంతరం తర్వాత రేగా కాంతారావు అత్యుత్సాహంతో ఆయన పార్టీ మారిన తర్వాత కేసీఆర్ దగ్గర మెప్పు పొందేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేసుకొని రంగులు మార్పించుకొని చేసిన ఘటన నెలకొంది. ఫలితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు దాని మీద కన్నేసి తమ కార్యాలయం తమదేనంటూ కబ్జా దాన్ని మళ్ళా పూర్వవైపు తీసుకొచ్చే విధంగా కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇష్యూ అంతటికి సంబంధించి రేగా కాంతారావు రియాక్ట్ అయ్యారా? రేగా కాంతారావు కూడా ఇప్పుడు దీనిపై రియాక్ట్ అయ్యే అవకాశం మెండుగా ఉంది. ఆయన ఆల్రెడీ కార్యకర్తలు వెనుక నుంచి కూడా ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తుంది. అవసరం దేనికైనా తెగించాలనే దాకా ఆయన చెప్తున్నట్టు విశ్వసనీయ సమాచారం ఉంది. కానీ పోలీసులు మాత్రం దాన్ని పసిగడుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడే పోలీసులు ఎలాంటి అల్లర్లు కానీ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా పోలీసులకు ఆయన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ మరోవైపున ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండే విధంగా పోలీసులకు ఎప్పటికప్పుడే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వాళ్ళను ఎక్కడికక్కడ అదుపు చేసుకుంటూ కొంతమంది అరెస్ట్ చేసే అంత వరకు కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ఇక మొత్తంగా మనుగోరు బీఆర్ఎస్ కార్యాలయం మొదట ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది అని చెప్పాలి. అది గతంలో కాంగ్రెస్ భవనం, దాన్ని రేగా కాంతారావు బీఆర్ఎస్ కి అనుగుణంగా బీఆర్ఎస్ భవన్ గా మార్చారంటూ కూడా పలు ఆరోపణలు వస్తున్న క్రమంలో అటు కాంగ్రెస్ నాయకులు దాన్ని అంతా ధ్వంసం చేసి ఫర్నిచర్ బయటపడేసి తిరిగి ఇందిరమ్మ భవనం అనే నామకరణం చేసిన పరిస్థితి మనుగోరులో చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి బిట్టితో మాట్లాడేందుకు పిరినాకి నవీన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి నవీన్ గారు. నమస్కారం అండి. నవీన్ గారు చెప్పండి, ప్రెసెంట్ మనుగూరులో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అసలు ఆ ఘర్షణకు గల ప్రధాన కారణాలు ఏంటంటారు? మేడం గారు, ఘర్షణ అయితే ఏం జరగలేదు. ఇది మా సొత్తు, మాది. గతంలో కాంగ్రెస్ నాయకులు ఇటుక పేర్చుకొని చందాలు అడుక్కొని 100 రూపాయలతో చందాలు తెచ్చుకొని నిర్మించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ నాయకులు దౌర్జన్యంగా కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలి, అంతమొందించాలనే ఉద్దేశంతో దొంగతనంగా రాత్రికి కలర్లు మార్చుకున్న ఒక దొంగ ప్రజాప్రతినిధి ఉండేవాళ్ళు. అప్పుడు మన కాంగ్రెస్ పార్టీ బీపా మీద గెలిచిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయి ఈ యొక్క ఇందిరమ్మ భవన్ ని తెలంగాణ భవన్ గా మార్చి సునకానందం పొంది ఇన్ని రోజులు వాళ్ళ యొక్క సునకానందం పొందారు తప్ప ఇది ఎవరి మీద దౌర్జన్యం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ సొత్తు, కాంగ్రెస్ కార్యకర్తల కష్టం అండి ఇది. ఒక మాట చెప్పండి నవీన్ గారు, ఇది బీఆర్ఎస్ భవనం అని వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ ది అని మీరు అంటున్నారు. మొత్తంగా అసలు ఈ బిల్డింగ్ ఎవరిదండి? అంటే ఇది ఎవరైనా కట్టించుకున్నారా లేకపోతే ఏదైనా రెంట్ అలా తీసుకోవడం? లేదండి మేడం గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానం మీద స్థలదాత కూడా ఉన్నారు. ఆ స్థలం కూడా దాత చేసిన వ్యక్తి డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆ తర్వాత మున్సిపాలిటీలో 2019 దాకా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కింద ఇంటి పన్ను ఇవన్నీ కొనసాగినాయి. 2019 తర్వాత జరిగిన ఎలక్షన్ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీపై గెలిచిన రేగా కాంతారావు అనే వ్యక్తి పార్టీ మారి బీఆర్ఎస్ లోకి వెళ్లి రాత్రికి అధికారుల బలంతో రంగులు మార్చి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కబ్జా చేసిన తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సొత్తు.
వాళ్ళ యొక్క సొంతం. నవీన్ గారు, రేగా కాంతారావు మొదట్లో అటు కాంగ్రెస్ లోనే ఉన్నారు, అటు బీఆర్ఎస్ కి మారిన తర్వాత కబ్జా చేశారని మీరు అంటున్నారు. అది కబ్జా చేసింది కాదు, బీఆర్ఎస్ భవనమే అని వాళ్ళు వాదిస్తున్నారు. ఎలా చూడాలంటారు? 2019కి ముందు దాకా మున్సిపాలిటీలో 2019 తర్వాత వాళ్ళు డాక్యుమెంట్లు మార్చారు వాళ్ళ అధికార బలంతో. 2019 దాకా కూడా ఇంటి నెంబరు మున్సిపాలిటీ హౌస్ ట్యాక్స్ తో సహా ఇందిరమ్మ భవన్ మీదనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని చెప్పి ఉంటదండి. వాళ్ళు దుర్మార్గంగా దౌర్జన్యంగా మార్చుకున్నారు. ఇప్పుడున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఈ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఆ స్థలదాత కూడా బట్టి గారి సమక్షంలో అప్పుడున్న సిఎల్పి నాయకుడు ఇప్పుడున్న డిప్యూటీ సీఎం బట్టి గారి సమక్షంలో పత్రికా ముఖం కూడా ఆ స్థలం మా నాన్నగారి పేరు మీద దానం చేశామని కూడా ప్రకటించడం జరిగిందండి. నవీన్ గారు, అయితే ప్రెసెంట్ అక్కడ తెలంగాణ భవన్ అనేది తొలగించేసి పెయింట్స్ ద్వారా ఇప్పుడు ఇందిరమ్మ భవనం అంటూ కూడా ఒక ఫ్లెక్సీ తగిలించారు. అయితే డాక్యుమెంటేషన్ ఇదంతా కూడా ఎవరి పేరు మీద ఉంది? కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీదే ఉంటుందండి డాక్యుమెంట్స్. మధ్యలో ఒక 5 సంవత్సరాలే వాళ్ళు మార్చారు. ఆ ధరణి యొక్క ఉన్నదాంతో వాళ్ళు ఏదో చేయబోయారు. ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది, అన్ని పాత రకంగా అందరికీ న్యాయం జరిగింది, మా కార్యకర్తలకు కూడా న్యాయం జరిగింది, మా సొత్తు మేము అనుభవించవచ్చని మేము ఇన్ని రోజులు చాలా ఓపికతో 22 నెలల నుంచి చూస్తున్నాం. మా గౌరవ శాసనసభ్యులు గారు కానీ మంత్రులు కానీ సమన్వయంతో ఉండాలి, వద్దు అంటేనే వారి యొక్క సూచనల మేరకు ఉన్నాం. కానీ ఒక వారం రోజుల నుంచి రేగా కాంతారావు సోషల్ మీడియాలో మా మంత్రుల్ని మా ఎమ్మెల్యేని మా పార్టీని దూషిస్తే మేమెందుకు ఊరుకుంటాం? మా దోచుకుంది వాళ్ళు, దాచుకుంది వాళ్ళు, కబ్జా చేసిన దొంగలు. మా సొత్తు మా ఆఫీసును మేము స్వాధీనం చేసుకోవడం కోసం మా సొంతంగా కార్యకర్తలు ఈ రోజు అందరూ నడుం బిగించి మా కార్యాలయాన్ని మేము స్వాధీనపరుచుకుంటున్నాం. నవీన్ గారు, ఒక విషయం అంటే ఫర్దర్ గా ఈ భవనం కాంగ్రెస్ పార్టీకి చెందిందే అని ఫర్దర్ గా కంటిన్యూ చేయడానికి ఎటువంటి డాక్యుమెంటేషన్ మీరు తీసుకుంటారు? ఏ విధంగా ముందుకెళ్తారు? మా దగ్గర 2009కి ముందు నుంచి 2009లో నిర్మితమైంది. స్థలదాత స్థలం కాగితం కూడా రాసిచ్చారు దాత అని. ఈ యొక్క భవన నిర్మాణానికి ఇంటి నెంబర్ ఉంది, హౌస్ ట్యాక్స్ ఉంది. ఆ హౌస్ ట్యాక్స్ కూడా మా పేరు మీదే ఉంది. 2019 దాకా అన్ని మా దగ్గరే ఉన్నాయి. ఆ ప్రూఫ్లు కూడా మా కాడ ఉన్నాయి. మేము ఎవరు అడిగినా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. 2019 నుంచి 5 సంవత్సరాల వాళ్ళ దోపిడీ పాలనలో మేము కూడా నలిగిపోయినాం. మా యొక్క బిల్డింగ్ కూడా కబ్జా గురైంది. నవీన్ గారు, ఈ బిల్డింగ్ షేప్ చేతులు ఏ విధంగా మారిందంటారు? అంటే కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ భవనంగా ఏ విధంగా మారిందంటారు? ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అవడం వల్ల ఈ ఆఫీసు ఆయన ఆధీనంలో నడిచేది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి 2019లో గెలిచాక ఇందులో కూర్చొని ఆ డాక్యుమెంట్స్ ని ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిని మార్చుకున్న తర్వాత అధికార బలంతో, మంత్రుల బలంతో, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అండదండలతో ఆ డాక్యుమెంట్ ను మార్చుకొని మాయం చేయడం వల్లనే వాళ్ళు సెలవని చేసుకోరు తప్ప మొదటి నుంచి మాయ డాక్యుమెంట్స్ ఉంటాయి. పార్టీ సొత్తే ఉంటుంది, పార్టీ పేరే ఉంటుందండి. రైట్ నవీన్ గారు, థ్యాంక్ యూ. టోటల్ గా అయితే ఇది కాంగ్రెస్ పార్టీకి చెందిన భవనం. కేటీఆర్ అండదండలతోనే అటు రేగా కాంతారావు దీన్ని బీఆర్ఎస్ భవన్ గా మార్చారు. మొదటి నుంచి కూడా డాక్యుమెంటేషన్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిందిగా ఉంది. మధ్యలో వాళ్ళు మార్చారు. ఇదంతా కూడా క్లియర్ చేసుకుని తిరిగి కాంగ్రెస్ పార్టీ భవనంగా దీన్ని మార్చుకునే దిశగా ముందుకెళ్తామంటూ కూడా అటు పిరినాకి నవీన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెల్లడించారు.